అత్తయ్య ఏమో ఆ బంగారుని ఇంటికి కోడలుగా చేయాలని ప్లాన్లో ఉంది. బంగారు గారిని ఈ పరిహారాన్ని పూర్తి చేసింది అంటే ఇక అత్తయ్య దీన్నే కోడలుగా ప్రకటించేస్తుంది. ఇది జరగకూడదు. రేయ్ ఫోన్ వస్తుంది, మాట్లాడకండి. చెప్పండి సార్. ఎక్కడున్నారు? పక్కనే ఉన్నాం సార్. నేను చెప్పేది వినండి. అర్థమైందా? పిచ్చ లైట్ సార్. పూర్తయ్యాక మీకు కాల్ చేసి చెప్తాను సార్. రేయ్ పదండ్రా అని వచ్చింది. ఎక్కడికి పోతున్నావు? నాతో పాటు రా. అదేవిధంగా అది యక్షిణీలు తిరుగుతున్న చోటు కావడం వల్ల కొన్నిసార్లు వెనుక నుంచి ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. పూజ సాఫీగా జరగనివ్వకుండా చాలా ఇబ్బందులు పెడతాయి. దేన్ని నువ్వు పట్టించుకోకూడదు. నీ పూజ మీద దృష్టి పెట్టి ఉంచడం వల్లే నువ్వు గుడికి చేరుకుంటావు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఈ పూజ ఎలాగైనా పూర్తి చేయాలి. దానికి నువ్వే నన్ను అనుగ్రహించాలమ్మా. రవి సార్కి ఏ ఆపద రాకూడదు. ఏ కష్టం వచ్చినా అది నాకే రాని. ఆయన్ని కష్టపెట్టుకో. ఏంటి శామ్, అంత మంచి ఛాన్స్ని అలా ఇలా మిస్ చేసుకున్నావు? ఇప్పుడు చూడు ఆ బంగారి మార్కులు ఎలా కొట్టేసిందో. నువ్వు గనక పరిహారం సరిగ్గా చేసుకునుంటే నీకు రవికి జరగాల్సిన పెళ్లిని ఎవరు ఆపుండేవారు కాదు. మిస్ చేసుకున్నావు. నీకు రవి కావాలి కదా? రవి కావాలి. అలా అని చేతులు కాళ్ళు కాల్చుకోమంటావా నన్ను? చెప్పు. నువ్వు కావాలంటే ఆ నిప్పు చెట్టి చేతుల్లో పట్టుకొని చూడు, తెలుస్తుంది ఎంత వేడిగా ఉంది అనేది. శామ్, కోరుకున్న జీవితం సాధించాలంటే కష్టపడి తీరాలి. ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా వస్తుంది? అన్నా, ఆ బంగారి పరిహారం చేస్తుందనుకుంటున్నావా? అది జరగకూడదన్నా. ఏదో ఒకటి చేయి నువ్వు. నేను చూసుకుంటాను. అది ఎంత కష్టపడినా సరే ఆ పరిహారం పూర్తవ్వదు. అమ్మా, రవి సార్కి ఏం కాకూడదు. ఎలాగైనా నేను ఈ పరిహారం పూర్తి చేయాలి. రవి కోసం బంగారి తన ప్రాణాల్ని కూడా లెక్క చేయలేదు. పరిహారం చేయడానికి వెళ్ళింది. తను నా కోసం, రవి కోసం ఎంతో కష్టపడుతోంది. నువ్వే తోడుగా ఉండాలి తల్లి. తన చెయ్యి వదలకు. తను జాగ్రత్తగా తిరిగి రావాలి. అమ్మా, ఏం జరిగిందమ్మా? మణి, కొండ మార్గంలో చాలా ప్రమాదాలున్నాయని చెప్పారు. బంగారేమో ఒక్కతే వెళ్ళింది. తనకేమైనా అవుతుందేమోనని భయంగా ఉంది మణి. అమ్మా, బంగారి నీ రక్తం అమ్మా. తనకేమీ కాదు. అది మీలాగే ధైర్యం తెగింపు ఉంటుంది కదా, ఆ ఉద్దేశంతోనే చెప్పాను.
ఎలాంటి ఆపద వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే వస్తుందమ్మా. మీరు కంగారు పడకండమ్మా. ఏ కష్టం వచ్చినా నాకివ్వు భగవంతుడా. బంగారిని మాత్రం ఎలాంటి కష్టం పెట్టకు. ఏయ్ ఆగు. మర్యాదగా ఆ విగ్రహాన్ని మాకిచ్చి వెళ్ళిపో, లేదంటే నీ ప్రాణాలు పోతాయి. ఏయ్, ఎవరు మీరు? ఎందుకు ఇలా వచ్చి? ఒకసారి చెప్తే అర్థం కదా. వదలవే. అమ్మవారిని వదలు. వదలు. అమ్మవారి విగ్రహం రా ఇది. ఏయ్ వదలవే.